సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. హడలెత్తిస్తున్న ఎండల వేడిమి, వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రజలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచనలు. సమన్వయంతో పనిచేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించండి. ఎమ్మెల్యే చందర్ విజ్ఞప్తి. ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించండి. పార్టీ శ్రేణులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య, రామగుండం ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ పిలుపు. జగిత్యాల జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండించిన గోదావరికని ప్రెస్ క్లబ్. నిరసనగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన జర్నలిస్టులు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి కనిలో జరగనున్న హనుమాన్ జయంతోత్సవ ర్యాలీని జయప్రదం చేయండి. ప్రజలకు విహెచ్పి బజరంగ్ దళ్ శ్రేణుల పిలుపు. వివరాలు చూద్దాం. పెరిగిన ఎండల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలకు సూచించారు. విజయమ్మ ఫౌండేషన్, సదాశయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ కోసం 8వ కాలనీలో హోమియోపతి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రకృతి పరంగా సంభవించే విపత్తుల్లో ఒకటైన ఎండల వేడిమిని తట్టుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే వడదెబ్బకు గురి కాకుండా మాత్రలను తీసుకోవాలని ఆయన కోరారు. మరో 40 రోజుల పాటు ఉండనున్న ఎండల భారీకి గురి కాకుండా చిన్నారులు, పెద్దలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తీవ్రతరంగా పెరుగుతున్నటువంటి రామగుండం నియోజకవర్గంలో మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే అత్యధిక ఎండలుగా నమోదవుతున్నటువంటి ప్రాంతం మన రామగుండం నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏది అవసరమో అది చేయాలనేటువంటి సంకల్పంతోనే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మేము, స్వచ్ఛంద సేవకులుగా సమాజానికి సేవ చేస్తున్నటువంటి సేవా సంస్థల సభ్యులు అందరూ కూడా ఈ మధ్యకాలంలోనే వడదెబ్బకు ఆశాలు అని సోడా బండి నడుపుతున్నటువంటి అతని కుమారుడు రమేష్ చనిపోవడం జరిగింది. ఎండకు ఉండి పనిచేస్తేనే బతికేటువంటి వాళ్ళు ఈరోజు ఇబ్బందికరంగా వడదెబ్బకు మృత్యువాత పడుతున్నటువంటి సందర్భాలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హోమియో మందు ద్వారా మనమందరం కూడా చూస్తూ ఉంటాం. ఈరోజు పోలియో డ్రాప్స్ వేస్తే చిన్నతనంలో పోలియో రాకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో మనం ప్రారంభం చేసుకుంటున్నాం హోమియో డ్రాప్స్. రమేష్ బాబు డాక్టర్, హోమియో డాక్టర్ గారు రమేష్ బాబు గారి ఆలోచన మేరకు, వాళ్ళ సహకారం మేరకు ఈ యొక్క హోమియో డ్రాప్స్ను ప్రతి ఒక్కరికి ఒక్కసారి వేసినట్టయితే ఈ యొక్క సీజన్ మొత్తం కూడా అది పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మా స్వచ్ఛంద సేవక నిర్వాహకులందరూ కూడా ఈ యొక్క పోలియో డ్రాప్స్ లాగా ఈ యొక్క వడదెబ్బ నివారణ డ్రాప్స్ను మేము ప్రారంభం చేసుకుంటున్నందుకు చాలా ఈ యొక్క సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల ప్రతినిధులు సాగంటి శంకర్, లింగమూర్తి, కుంట సాయి, జనగామ నర్సయ్య, దయానంద్ గాంధీ, దుర్గం రాజేశం, శంకర్ నాయక్, వీరారెడ్డి, సురభి శ్రీధర్, కవిత, మల్లేష్, తిరుపతి గౌడ్, నారాయణ, ముత్యం తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా త్వరలో జరగబోతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ కేసీఆర్కు అండగా ఉండేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని ఆయన కోరారు. ఈరోజు రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సన్నద్ధం కావాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల సర్పంచులు కూడా
ఏ గ్రామానికి పోయినా కూడా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులనే గెలిపించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ, ఎంపీపీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా రామగుండం నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను. రామగుండం నియోజకవర్గంలో కనివిని ఎరగనటువంటి రీతిలో అఖండ మెజారిటీతోనే దీవించినటువంటి నన్ను, నాకున్నటువంటి కింది స్థాయి పాలక వర్గాలు కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉండేది ఉంటే ప్రజలకు ఇంకా సేవ చేయడానికి, అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులైతే సమన్వయంతో అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. కాబట్టి ఇటు విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం అందరూ కూడా కార్యోన్ముఖులై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలనేది ఈ యొక్క సందర్భంగా కోరుతా ఉన్నాను. సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమరయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వెలువడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి అంతర్గాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ముందుగా జరిగిన సభలో ఈర్ల మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక రకాల కారణాలతో టీఆర్ఎస్ గెలుచుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ విధానాలను తిరస్కరించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు ఆ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ ఏ పార్టీలో కూడా లేనంత క్యాడర్ ఇక్కడి కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. అయినా విజయాన్ని అందుకోలేకపోతున్నామనే ఇప్పటికైనా కాంగ్రెస్ అనుకునే ప్రతి ఒక్కరూ కంకణబద్దులైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే రామగుండం నియోజకవర్గంలోని 2 మండలాల్లో ఇంకా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ అభ్యర్థులు ఫలానా అని నిర్ణయించలేదని తెలిపారు.
అధిష్టాన నిర్ణయం మేరకు సమర్థులైన వారికే టికెట్ కేటాయిస్తామని, టికెట్ ఎవ్వరికి కేటాయించినా ఆ అభ్యర్థి విజయం కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూదరి సత్తయ్య గౌడ్, బుంతల రాజేష్, మాంకాళి స్వామి, మనోహర్ రెడ్డి, ముల్కల కొమరయ్య, ఎండి ముస్తఫా, నెలకంటి రాము, రాజేశం, శ్రీనివాస్, రాకేష్ తదితరులు పాల్గొనగా అతిథులను మకాన్ సింగ్ ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు. జగిత్యాల జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జర్నలిస్టులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రెస్ క్లబ్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు బైకులపై ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జగిత్యాలలో 9 మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు. బెదిరింపులు, అక్రమ కేసులతో జర్నలిస్టులను అణిచివేయాలనుకోవడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని సూచించారు. జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా బలమైన ఉద్యమానికి రూపకల్పన చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ప్రజాస్వామికవాదులపై, పత్రికలపై, పాత్రికేయులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి పాలక పక్షాలు అధికార యంత్రాంగం సిద్ధమైనట్టు కనిపిస్తూ ఉన్నది. ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన జరుగుతూ ఉన్నాయి. జగిత్యాలలో 9 మంది జర్నలిస్టుల మీద 3 సెక్షన్లు పెట్టి కేసు పెట్టే అంత అవసరం లేని సంఘటన అది. అయినా అందుకు సిద్ధపడ్డది పోలీస్ శాఖ. ఒక రెవెన్యూ అధికారి దరఖాస్తు ఇచ్చి 9 మంది పాత్రికేయుల మీద కేసు విధించేందుకు సిద్ధపడ్డారంటే దీని వెనుక ప్రభుత్వం లేకుండా జరుగుతుందని ఎవరు జర్నలిస్టులు అనుకోవడం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక సంఘటన మీద ఒక వార్త రాస్తే దానికి ఖండన ఇవ్వచ్చు, వివరణ ఇవ్వచ్చు. ఆ ప్రాక్టీస్లో ప్రభుత్వము అధికారులు ఉన్నారు, అది జరుగుతూ ఉన్నది. దాన్ని అతిక్రమించి దాన్ని అధిగమించి కేవలం కుట్రపూరితంగా కక్షతో చేస్తున్న ఈ అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఓల్బెల్ట్ ప్రాంత జర్నలిస్టుల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. అవసరమైతే చలో జగిత్యాల్, చలో హైదరాబాద్ కూడా ఇవాళ జర్నలిస్టులు సిద్ధమవుతూ ఉన్నారు. చిన్నదాన్ని పెద్దగా దాన్ని ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కు, రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ అధికారులకు ఈ సందర్భంగా హెచ్చరిక తయారు చేస్తున్నాం. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు తమ వృత్తి బాధ్యత మేరకు పనిచేస్తే అదేదో ద్రోహమైనట్లు చూపుతూ అక్రమంగా పోలీస్ కేసులు నమోదు చేశారు. దీన్ని ప్రెస్ క్లబ్ పరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే వారిపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని గోదావరికని ప్రెస్ క్లబ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ప్రజలకే కాకుండా అన్ని పక్షాలకు వారధిగా పనిచేస్తున్న 9 మంది జర్నలిస్టులను జగిత్యాలలో అక్రమ కేసులు పెట్టడాన్ని ఐజేయూ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే నేనే రాదు నేనే మంత్రి అన్న పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కనుక తన వైఖరి కనుక మార్చుకోకపోతే జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. ఈ ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసే వరకు ఈ జర్నలిస్ట్ సంఘాలు చేపడుతున్న ఆ ఉద్యమాలకు పూర్తి స్థాయిలో సహకరించాలని పిలుపునిస్తున్నాం. వాళ్ళ యొక్క వారి విధుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులు ప్రతి నెల ప్రతి మూల ఏదో ఒక పరంగా మన జర్నలిస్టుల వేధింపులకు గురవుతూనే ఉన్నారు. జర్నలిస్టులు ఆకలి చావులకు గురవుతున్నారు. జర్నలిస్టులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. జర్నలిస్టులు అనేకమైన ఉద్యోగ భద్రత లేకుండా పోతున్నారు. తగుదనమ్మా అనేది తాజాగా ఎన్నికల విధి నిర్వహణలో ఒకరు కాదు ఇద్దరు కాదు 9 మంది మీద అక్రమంగా కేసులు బనాయించడం అనేది ఇది ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనమో మరి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏం చేసే తప్పు, వాళ్ళైతే ఈవీఎంలు తీసుకొచ్చి పెట్టలేదు, వాళ్ళైతే వేరే దారిన పోయే ఈవీఎంలు తీసుకొచ్చి ఆటోలో తీసుకొచ్చినామని పెట్టలేదు. మీ యంత్రాంగము మీరు తీసుకొచ్చిన కాబట్టి మీరు ఆటోలలో తీసుకొస్తే ఈవీఎంలు ఆటోలో తీసుకురాకపోవడం కరెక్ట్ అవునా కాదా అని దాన్ని రికార్డ్ చేసి ప్రజలకు తెలిస్తే అది తప్ప. అసలు పారదర్శకంగా ఉండాల్సిన ఎలక్షన్ కమిషను వాళ్ళు తప్పు చేసిన వాళ్ళను ఆ అధికారులను సస్పెండ్ చేయాల్సింది పోయి వార్త ఇచ్చినందుకు జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అనేది ఇది ఇక్కడే చూస్తున్నాము. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొల్పని బేషరతుగా జర్నలిస్టు వర్గానికి అందరూ కూడా క్షమాపణ చెప్పాలా. ఎత్తిన కేసులన్నీ వాళ్ళని మానసికంగా వేధించిన అధికారులను అందరినీ కూడా మనము సస్పెండ్ చేయాలా. బలంతోనే పోలీసులు అక్రమంగా కేసు పెట్టడం అనేది మొత్తం తెలంగాణ ప్రజానీకం అంతా ఖండించాల్సిన విషయము. ఈ సందర్భంలో ప్రతి చోట జర్నలిస్టులందరూ కూడా ఐక్యంగా ఈనాళ్ళ గదిన ఐక్యంగా ప్రదర్శన చేస్తూ ఆ కేసులను బేషరతుగా విరమించుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ప్రజా తెలంగాణ సాధించుకుందాం అనుకున్నామో ప్రజా తెలంగాణ కాదు, ఇది ప్రభుత్వ తెలంగాణ, ఏదైతే పాలక వర్గాల తెలంగాణగా మారుతున్న ఈ సందర్భంలో విలేకరులు కూడా అయితే ప్రశ్నించే గొంతులకు ఐక్యంగా ఉండి ఇలాంటి కేసులకు భయపడకుండా భవిష్యత్తులో ప్రజల చైతన్య గొంతుగా మారాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వెంటనే ప్రభుత్వం ఈ అక్రమ చర్యలను విరమించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. జగిత్యాలలో 9 మంది జర్నలిస్టులు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులపై చేస్తున్న దాడులను వెంటనే ఆ విలేకరులను వెంటనే విడుదల చేయాలని ఐజేయూ పరంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నిజాల నిగ్గు తెలుస్తున్నటువంటి పత్రికా ప్రజాస్వామ్యం మీద పాలక పక్షాలు ఉక్కుపాదం మోపడం, అక్రమ కేసులు పెట్టడం నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఈ యొక్క సంఘటన అన్ని వర్గాలు ఖండించాల్సిన అవసరం ఉంది.
జర్నలిస్టులు ఐకమత్యంతో ముందుకు పోతున్నారు. అక్రమ కేసులను తొలగించకపోతే మా కంఠం ఇంకా పెరిగిపోతుంది. ఈ కళాలకు సంఖ్యలను తీసేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా కేసులు బనాయించడం చట్టవిరుద్ధం. అది ఒకవేళ వాస్తవ లోపల ఆయన లోపాలు ఉంటే దాన్ని ఖండించవలసింది పోయి ఏకంగా కేసు పెట్టడం అది ప్రజాదాయకము. దీన్ని వెంటనే రద్దు చేయాలని జర్నలిస్టులు అందరూ ఐక్యంగా కోరుతున్నాం. ఎన్నికల అధికారులు పెట్టినటువంటి తప్పుడు కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇవాళ పారదర్శకంగా ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు పనిచేస్తున్న విలేకరులను బెదిరింపులకు గురి చేసి లొంగ తీసుకొని తప్పుడు చర్యలకు పాల్పడుతున్నటువంటి అధికారులపైన తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇవాళ జర్నలిస్టు సమాజం ఇవాళ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా జర్నలిస్టులు అగ్రభాగా నిలబడి కొట్లాడారు. ఆనాడు కేసులు ఎదుర్కొన్నారు. కేసులకు కానీ పోరాటాలకు కానీ వెనుకడుగు వేసేది లేదు. తక్షణమే జగిత్యాలలో నమోదు చేసినటువంటి కేసులను ఉపసంహరించుకొని భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కేసులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా చెప్తూ, జగిత్యాల జర్నలిస్టుల మీద కొందరు అధికారులు కుట్రపూరితంగా కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ గడ్డ మీద ఉన్న జర్నలిస్టులకు ఈ దాడులు కానీ ఇలాంటి అక్రమ కేసులు కానీ కొత్త కావు. మరోసారి అధికారులను హెచ్చరిస్తున్నాం. బేషరతుగా వాళ్ళ మీద నమోదు చేసిన కేసులను వాపసు తీసుకోమని. అర్ధరాత్రి పట్టుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మోడల్ ఈవీఎంలు అయితే వాళ్ళ మీద విచారణ జరపాల్సింది పోయి వార్త రాసిన పత్రికల మీద ఎలా కేసులు నమోదు చేస్తారు? అన్ని సంఘాలు ముక్తకంఠంతో వీటిని ఖండించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం వంశీ, ప్రధాన కార్యదర్శి పూదరి కుమార్, కోశాధికారి దయానంద్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపురి సత్యం, సీనియర్ జర్నలిస్టులు జక్కం మారుతి, వేల్పుల నారాయణ, ఎస్ కుమార్, మాదస్ రామ్మూర్తి, ఐజేయు అనుబంధ దాడుల వ్యతిరేక కమిటీ కన్వీనర్ ఇంజపూరి పుళేందర్, జిల్లా నాయకులు కేస్వాసు, పాలకుర్తి విజయ్ కుమార్, రామ్శంకర్, జక్కం సత్యనారాయణ, పెద్దపల్లి సత్యనారాయణ, హరిప్రసాద్, ఏబిఎన్ చంద్రశేఖర్, సివిఆర్ కుమార్, గంట రవీందర్, మామిడి సత్యం, భైరం సతీష్, కాశెట్టి శివ, రమేష్, భాస్కర్, సందుపట్ల తిరుపతి రెడ్డి, గడ్డం శ్యామ్, రామ్దేని సదానందం, జానీ, కొండలరెడ్డి, సిపెల్లి రాజేశం తదితరులు పాల్గొన్నారు. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని అంతటా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గోదావరికంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం కానున్న హనుమాన్ జయంతి వేడుకల వివరాలను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ శ్రేణులు సిటీ న్యూస్తో వెల్లడించారు. మారుతినగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం నుండి మొదలైన శోభయాత్ర లక్ష్మీనగర్, కళ్యాణనగర్, శివాజీనగర్ చౌరస్తాల మీదుగా జై హనుమాన్ అంటూ కన్నుల విందుగా హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయని తెలియజేశారు. తమ ఐక్యతను చాటుకునేందుకు ఇంటికో ప్రతి హిందువు ర్యాలీలో పాల్గొని హనుమాన్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. జై శ్రీరామ్. రేపు 19వ తారీఖు 4వ నెల 2019 నాడు శుక్రవారం నాడు సాయంత్రం హనుమాన్ జయంతి సందర్భంగా రేపు శోభయాత్ర ఉంటుంది. పాత మున్సిపల్ ఆఫీస్ మారుతినగర్ హనుమాన్ టెంపుల్ నుండి శోభయాత్ర బయలుదేరి ఇట్లా మన కళ్యాణనగర్ చౌరస్తా, రీగల్ షోరూమ్ మెయిన్ చౌరస్తా నుంచి వెళ్ళి పురార మార్కెట్ దగ్గర పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర సమరూపు ఉంటుంది. ఇట్టి కార్యక్రమానికి హనుమాన్ భక్తులు మరియు గోదావరిఖండ్ పారిశ్రామిక ప్రాంత ప్రజలు, హిందూ బంధువులందరూ హాజరు కాగలని అందరికీ మనవి చేస్తున్నాం. వీర హనుమాన్ విజయ యాత్రకి హిందూ బంధువులందరినీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆహ్వానిస్తూ ఉన్నది. యువకులందరూ విజయ యాత్రకు తరలివచ్చి హిందూ శక్తిని చాటాలని, అలాగే హిందూ సంఘటిత శక్తిగా ఎదిగి రానున్న రోజుల్లో ప్రపంచ భారతాన్ని హిందుత్వమయం చేయాలని కోరుతూ వీర హనుమాన్ విజయ యాత్రకి గోదావరిఖండ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హిందూ బంధువులారా, యువకులందరికీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆహ్వానిస్తూ ఉన్నది. ఇంకా ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా కార్యదర్శి మోడం సురేందర్, బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ్ ముష్క సంపత్ యాదవ్, అశోక్ కుమార్, అడిగోపుల రాజు, పొన్న మంజయ్ గౌడ్, నేరేడుకుమ్మ వెంకటస్వామి, నాగభూషణ్, జక్కుల సందీప్ కుమార్, రామోజీ, పులిపాక రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యత, మంచిని పెంపొందించే మానవీయతతో పౌరులంతా ముందుకు సాగాలని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ బి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఐటింగ్లైన్ కాలనీకి చెందిన నరేందర్ రెడ్డి రజితల కుమారుడు ఉత్తేజ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇక్కడి అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో జరిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన తెలిపారు. ఉత్తేజ్ రెడ్డి అనాథ పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆదర్శనీయమని కొనియాడారు. అందరూ కూడా
వాళ్ళ యొక్క బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ పేదవాళ్ళు మరియు అనాథల మధ్యలో జరుపుకుంటే వాళ్ళకి కూడా ఆ పిల్లలకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దీనికి విస్తృతమైన ప్రచారం కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని జిల్లాల్లో వీటిని ఎక్కువ స్థాయిలో అంటే ఆల్మోస్ట్ 2-3 రోజులకి ఒక కార్యక్రమం ఇట్లాంటిది జరుగుతుంటుంది. సో మన దగ్గర కూడా అట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాలు జరిపినట్టయితే బాగుంటుంది. కాబట్టి దీన్ని పెద్దలందరూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ఇప్పుడు జరుపుతున్నటువంటి దంపతులు ఎవరైతే నరేందర్ రెడ్డి గారు వాళ్ళ స్నేహితుల్ని కూడా మోటివేట్ చేయాలి. నేను కూడా మా మున్సిపల్ కార్యాలయంలో మా మున్సిపల్ ఎంప్లాయీస్కి కూడా చెప్పి వాళ్ళు కూడా ఈ రకంగా కార్యక్రమాలు జరుపుకునేటట్టు చేస్తానని మాటిస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల ప్రతినిధులు అల్లెంకి లచ్చన్న, దయానంద్ గాంధీ, సురభి శ్రీధర్, వినీత్ రెడ్డి, సుధాకర్, రాజు, ఎల్లారెడ్డి, మంద నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బుధవారం రోజు వచ్చినటువంటి భారీ గాలి దుమారం వర్షం వల్ల 18 లైన్ కాలనీ మొత్తం అతలాకుతలమైంది. బుధవారం సాయంత్రం వచ్చినటువంటి గాలి దుమారం వర్షం వల్ల కాలనీలోని అనేక భారీ వృక్షాలు, ఇళ్లపై, కరెంటు స్తంభాలపై పడి భారీ నష్టం సంభవించింది. గవర్నమెంట్ పవర్ సరఫరా నిలిచిపోయింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ గాలి దుమారం వల్ల 2 ట్రాన్స్ఫార్మర్లు, 14 కరెంటు స్తంభాలు విరిగిపోయాయని తెలియజేశారు. వెంటనే సిబ్బంది చొరవ తీసుకొని త్వరగా పవర్ కల్పించేలా చూడాలని కోరారు. ఈ చెట్టు కూడా ఒరిగింది, చెట్టే మొత్తం ఇటు ఒరిగింది, మొత్తం లేచింది అటు. అది ఏటీఎం కాలనీలో వర్షం అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది. దాంట్లో ఒక 10-15 పోల్లు డ్యామేజ్ అయ్యడం జరిగింది. తర్వాత 3-4 ట్రాన్స్ఫార్మర్లు డ్యామేజ్ అయినాయి. తర్వాత సబ్స్టేషన్ల చూత చెట్లు పవర్ ట్రాన్స్ఫర్ మీద పడ్డాయి. దాని ప్రాబ్లం వల్ల మేము ఇది చెక్ చేసుకున్నాం. ఇంకా తెలియదు. ఇంకా మేము చూసింది ఒక సిద్ధార్థ నగర్ను, హనుమాన్ నగర్ చూసాం. ఇంకా కేకే నగర్, అల్లూరు ఉన్నది, ఇంకా అటు మేడవాక్ ఉన్నది. ఇంకెన్ని ఏమైనా తెలియదు. ఇప్పటికైతే నాకు ఇన్స్పెక్షన్ చేసిన దాంట్లో ఒక 6 పోల్లు, ఒక 2 ట్రాన్స్ఫార్మర్లు, ఒక 25 kV సింగిల్ ఫేస్, ఒక 10 kV సింగిల్ ఫేస్ జిటిఆర్లు డ్యామేజ్ అయినాయి. ఇది నాకు తెలిసింది. ఇంకా చూడాలి. చూసినాక అప్పుడు ఎన్నైనా చెప్పగలను. గత కొంతకాలంగా ఈ సమస్య ప్రధానంగా ఉన్నది. నేను గెలిచిన నాటి నుంచి ఇటు 43 వార్డు, అటు 40 వార్డు ప్రజలు ప్రత్యేకంగా దీన్నే చెప్తున్నారు. ఈరోజు అనుకోని కారణాల వల్ల, ప్రకృతి బీభత్సం వల్ల ఈ ఫోన్లు ఇరవడం జరిగింది. ఆ చెట్టు మూలన ఈ వైరు ఫోన్లు అన్ని ఇరిగిపోయినాయి. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి చెప్తా ఉన్నాం, కరెంట్ సబ్స్టేషన్ వాళ్ళకు యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేయండి, ప్రజల కోరికలను తీర్చండి. ఎందుకంటే దీనివల్ల రానున్న రోజుల్లో బాగా ప్రాబ్లమ్స్ ఎదురే ప్రాబ్లం ఉండే. ఎనివే ఎట్లా జరిగినా కూడా ప్రకృతి మూలంగా జరిగింది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన చేయాలని వీళ్ళని ఆలోచిస్తున్నాం. ఎడింగ్టన్ కాలనీ, హనుమాన్ నగరు, సిద్ధార్థ నగరు, సంతోష్ నగరు, అల్లూరు ఈ ప్రాంతం లోపల కొన్ని పోల్లు ఇరగడం జరిగింది. గాలి దుమారంతో స్టార్ట్ అయినటువంటి దీనికి అయితే ఎలక్ట్రికల్ వాళ్ళకు నిజంగా కూడా వర్క్ చేసినప్పటికీ చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎక్కడైతే వీక్ పోల్స్ ఉన్నాయో, ఎక్కడైతే వైర్లు కిందికి ఉన్నాయో, ఎక్కడైతే మిడిల్ పోల్స్ లేవో అవే ఇరిగినాయి. అంటే చాలా రోజుల నుంచి మేము ఏం చెప్తున్నాం అంటే, ఎక్కడైతే లూజు పోల్స్, లైన్ ఎక్కువ డిస్టెన్స్ ఉన్న కాడ మధ్యలో పోల్ ఏమని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ లూజ్ పోల్లు, ఈ మధ్యలో మిడిల్ పోల్ లేకపోవడం వల్లనే ఈ గాలి దుమారాన్ని పోయినాయి. అట్లాంటి ప్రకృతి వైపర్యం అంటే మొత్తం పోల్ అన్నీ ఇరిగిపోవాలి.
ఏడైతే వీక్ ఉన్నాయో గానే పోయినాయి పోల్లు. దీనికి నిజంగా కూడా కరెంట్ వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళ డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని ఇక ముందైనా చెట్లను ఇట్లను దానికి సంబంధించినటువంటి వైర్లను చేంజ్ చేసి లైన్లు చేంజ్ చేసి పోల్ వేయాల్సిన బాధ్యత ఉంది. చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఇంకా వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా పవర్ బంద్ చేసడం మంచిదైంది. మరి గాలి దుమారంతో ఎఫెక్ట్ అయిపోయి ఒక 15 పోలు 16 పోలు మా దృష్టికి వచ్చినాయి, దాదాపు విరిగిపోవడం జరిగింది. మరి దీన్ని వెంటనే మరమ్మతు చేసి మరి తొందరగా పవర్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గోదావరిఖని రమేష్ నగర్లోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ నెల 20, 22 తేదీలలో మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ మీర్జా సిరాజ్ బేగ్ తెలిపారు. ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 5వ తరగతి మైనార్టీ, నాన్ మైనార్టీ విద్యార్థులకు ఈ నెల 20వ తేదీన, అలాగే 6, 7, 8 తరగతుల మైనార్టీ విద్యార్థులకు 22వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.